హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఒకటైనటువంటి ఎగ్జామినర్ పోస్ట్ గురించి డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మొదటగా మనం అప్లై చేసే విధానం చూసినట్లయితే కనుక ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. అప్లై చేయడానికి మనకి హైకోర్టు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, అఫీషియల్ వెబ్సైటు. ఆ వెబ్సైట్లో కానీ లేదంటే ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్స్లో అయితే అప్లై చేయవచ్చు. అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 8th January 2025 నుండి 31st January 2025 వరకు అయితే డేట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2025 అప్ టు మనకి 11:59 PM వరకు అయితే అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనం పొందుకోవచ్చు. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 2nd January 2025 రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 8th January 2025. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 31st January 2025. ఇప్పటికే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్లో అవుట్సోర్సింగ్లో కానీ లేదంటే కాంట్రాక్ట్లో కానీ ఉద్యోగం చేస్తున్నారో వారికైతే మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th February 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th February 2025 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ చూసుకున్నట్లయితే కనుక ఈ డీటెయిల్స్ అనేది తర్వాత ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక April 2025లో అయితే నిర్వహించవచ్చు. ఓకే, వేకెన్సీస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మనకి లాస్ట్లో అటాచ్ చేయడం జరిగింది. చూసే ముందు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్లోపు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 1st July 2025 నాటికి 18 to 34 years ఏజ్ అనేది ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి SC, ST, BC, EWS కేటగిరీకి చెందిన వారికి 5 సంవత్సరాలు. అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ PW క్యాండిడేట్స్కి అయితే 10 years అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నవారు, కాంట్రాక్టు లేదంటే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నవారు ఎవరైతే ఉంటారో వారికి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ ఫీల్డ్లో మినిమం 2 years అనేది సర్వీస్ చేస్తున్న వారికి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూద్దాము. మొదటిగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి 60 questions జనరల్ నాలెడ్జ్ నుంచి 40 questions జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. టోటల్గా 100 marks. ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి 120 minutes ఉంటుంది. అంటే 100 questionsకి 120 minutes ఎనఫ్ టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ అనేది 2 languagesలో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి, 35% వచ్చేసి మనకి బీసీ క్యాండిడేట్స్కి, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. అలాగే ఇప్పటికే ఎవరైతే కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్లో ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నారో వారికి అడిషనల్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. 2 years మినిమం సర్వీస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ వచ్చిన టయానికి. అలాగే కేటగిరీ వైజ్ మినిమం మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక ఓసీ మరియు బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 600 రూపాయలు ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఇదే ఫీజు అయితే ఆల్మోస్ట్ ఉండడం జరిగింది, 600. అదేవిధంగా 400 ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ పర్సన్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. అయితే మనం ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో అన్ని పోస్టులకి కూడా ఈచ్ పోస్ట్కి ఈ సపరేట్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అకాడమిక్ క్వాలిఫికేషను, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్స్ లిస్టు, పాస్ సర్టిఫికేటు, అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎవిడెన్స్కి వచ్చేసి SSC సర్టిఫికేట్,
అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మనకి 2 సెట్స్ అటెస్టేషన్ అయితే చేయించుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసే విధానం ఒకసారి చూద్దాం. అప్లై చేసే విధానం వచ్చేసి మనకి 2 పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మనకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ బిలో వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎవరైతే పార్ట్ ఏ ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారో వారికి ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వెబ్సైట్లోకి. లాగిన్ అయిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది ఫిల్ చేసినా కూడా ఫైనల్గా ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేస్తేనే మనకి అప్లికేషన్ అయితే వ్యాలిడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే ఓసీకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయితే చేయబడింది. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్లయితే కనుక బీసీఏకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయితే చేయబడింది. నెక్స్ట్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కనుక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఒక పోస్టు, బీసీడీ క్యాండిడేట్ ఒకటి, బీసీఈ క్యాండిడేట్ ఒక పోస్టు, టోటల్గా 3 పోస్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 3 కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడి. నెక్స్ట్ సిటీ స్మాల్ కేసెస్ కోర్టు హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఓసీ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హనుమకొండలో ఎస్సీకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయితే చేయబడింది. నెక్స్ట్ జనగాం డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఎస్సీ ఒక పోస్టు ఉమెన్కి, అది కూడా ఓసీ ఒక పోస్టు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి. నెక్స్ట్ కామారెడ్డి చూసుకున్నట్లయితే కనుక ఓసీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఖమ్మం చూస్తే ఓసీ ఒక పోస్టు, ఎస్సీ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే కనుక మనకి ఓసీ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది, అందులో ఒకటి ఉమెన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ ఒకటి, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఒకటి, బీసీబీ ఒకటి, అది కూడా ఉమెన్కి, బీసీసీ ఒకటి, ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే కనుక ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే కనుక ఓసీ ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నల్గొండ చూసుకున్నట్లయితే కనుక ఓసీ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది, అందులో ఒకటి ఉమెన్కి రిజర్వ్ చేయబడింది, బీసీఏ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి, ఎస్సీ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నారాయణపేట చూసుకున్నట్లయితే ఎస్సీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయితే చేయబడింది. నెక్స్ట్ నిర్మల్ చూసుకున్నట్లయితే కనుక ఓసీ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ పెద్దపల్లి చూసుకున్నట్లయితే ఎస్సీ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి, బీసీఏ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాజన్న సిరిసిల్ల ఓసీ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రంగారెడ్డి చూసుకున్నట్లయితే కనుక ఓసీ 2 పోస్టులు, అందులో ఒకటి ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి, ఓసీ ఒకటి, బీసీసీ ఒకటి, బీసీడీ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి, ఎస్సీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సిద్దిపేట డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక ఓసీ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, బీసీఏ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయితే చేయబడింది. నెక్స్ట్ సూర్యాపేట చూసుకున్నట్లయితే ఓసీ 2 పోస్టులు, ఓసీ బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి, బీసీఏ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి, ఎస్సీ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయితే చేయబడింది. నెక్స్ట్ వరంగల్ ఓసీ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక యాదాద్రి భువనగిరి చూసుకున్నట్లయితే కనుక ఓసీ ఒక పోస్టు, బీసీఏ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి రిజర్వ్ అయితే చేయబడింది ఫ్రెండ్స్. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇది ఉమెన్స్కి బెస్ట్ నోటిఫికేషన్ అని అయితే చెప్పాలి, ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఉమెన్ రిజర్వ్డ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా అప్లై చేసి, అదేవిధంగా మీకు తెలిసిన వారు ఉంటే ఎంకరేజ్ చేసి అప్లై చేసినట్లయితే కనుక ఉద్యోగం పొందుకోవడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ప్రతి నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఎస్బీఐ, ఆర్ఆర్బీ ఇలా రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే
కీ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2024 ఇయర్కి సంబంధించి ఎవ్రీ మంత్ క్విక్ రివిజన్ అని చెప్పేసి వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా అవసరం ఉన్న ఎవరికైనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.